మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. నక్సలైట్లు రాకుంటే అసలు గిరిజనుల సమస్యలు పట్టేయే కాదు ప్రభుత్వాలకి. గిరిజన ప్రాంతాలకు ఒక రోడ్డెయ్యాలనో, ఒక పంపెయ్యాలనో, ఒక మంచినీళ్ళు ఇవ్వాలనో, వాళ్ళని చదివించాలనో, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనో, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలనో, వాళ్ళ పొలాలకి డబ్బులు ఇవ్వాలనో, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించాలనో, వాళ్ళ ప్రొడక్ట్స్‌కి మార్కెట్ ఏర్పాటు చేయాలనో ఎప్పుడుందని ప్రభుత్వాలకి? స్వతంత్రం 47లో వస్తే ఏనాడు పట్టించుకున్నారు గిరిజనులకు సంబంధించి? గిరిజనుల పేర్లు చెప్పి పట్టణ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకి మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం జరిగింది. నక్సలైట్లు వచ్చాక గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. నక్సలైట్లు వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల సమస్యల గురించిన చర్చ నక్సలైట్లను కలవడానికి వెళ్ళిన మీడియా కారణంగా కావచ్చు, లేదంటే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పోలీసు అధికారులకి అక్కడ సదుపాయాలు లేక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలకి చెప్పడం వల్ల కావచ్చు, ఆ ప్రాంతాలకి విద్య చేరింది, వైద్యం చేరింది, రవాణా సదుపాయాలు చేరినాయి. ఈ విషయంలో నక్సల్సే లేకపోతే గిరిజనుల గోడు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ విషయంలో ఖచ్చితంగా నక్సలైట్లను అభినందించాలి. అయితే అలాంటి ఒక అవకాశం లభించిన తర్వాత దారి తప్పినటువంటి బాటసారులు నక్సలైట్లు. దారి తప్పడం ఎలాగా అంటే రష్యా, చైనా భావజాలంతో ఆయుధంతో ప్రభుత్వాలను నడపగలగడం అనేది అమాయకత్వం. రెండవది, ఆయుధాలతో భయపెట్టి తాత్కాలికంగా వ్యక్తుల మధ్య సమస్యలు పరిష్కరించగలవు కానీ వ్యవస్థని కంట్రోల్ చేయలేవు, ప్రభుత్వాన్ని నియంత్రించలేవు. కేవలం బెదిరింపులు అనేటటువంటి తాత్కాలిక అంశమే. అదే గిరిజనులకు ఉపాధి కల్పించగలిగారా వీళ్ళు? అదే గిరిజనులకి విద్యని సమగ్రంగా అందించగలిగారా వీళ్ళు? అదే గిరిజనులకి ఆరోగ్యాన్ని అందించగలిగారా? లేదు, చేయలేరు కూడా. వితౌట్ గవర్నమెంట్ చేయలేరు. ఆ అవసరాల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వం అవసరమైంది. ప్రభుత్వం ఆ పనులు చేస్తుంటే అడ్డుపట్టడం తప్పు వీళ్ళు, చెడగొట్టడం తప్పు వీళ్ళు. అక్కడ ప్రజలకి వీళ్ళకి గ్యాప్ ప్రారంభమైంది. తర్వాత నిజాయితీకి మారుపేరు అని నక్సలైట్లు అనుకున్నారు వాళ్ళు, కానీ కలెక్షన్స్కి మారుపేరుగా మారిపోయింది తర్వాత తరం. ఎప్పుడైతే అలా జరిగిందో చిత్తశుద్ధి లోపించిన వాళ్ళు అందరూ తప్పనను నేను ఇందులో, పార్టీ కోసమే వసూలు చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్రాంతాల్లో ఎప్పుడైతే గంజాయి పెంపకందారులకి నక్సలైట్లు అవకాశం కల్పించారో, ఈ గిరిజనులనే అందులో పనిచేసి ఉపాధి పొందమన్నారో, మైనింగ్కి సహకరించి మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని గిరిజనులకి అక్కడ మీకు పనులు దొరికితే పొమ్మనమని చెప్పారో, తప్పు చేసేటటువంటి వాళ్ళని, అంతకుముందు ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని చెప్పిన వాళ్ళని వీళ్ళే తప్పు చేయడానికి అవకాశం ఇవ్వడంతో కథ మారిపోయింది. ఆ పరిణామ క్రమమే ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం. నక్సలిజం అంతం. నక్సలిజం అంతానికి పంతం పట్టినటువంటి అమిత్ షా సక్సెస్ అయ్యాడంటే కారణం నక్సలిజపు ఆలోచన ధోరణిలో వచ్చినటువంటి తాజా అంశమే.